అది మనకైతే క్లారిటీగా తెలియదయ్యా. మీరు ఎటువైపు ఉన్నారు అనుకుంటున్నారు జనాలు? మేమైతే ఈసారి టీడీపీ వైపు ఉన్నారనుకుంటున్నాం. ఎందుకని అనుకుంటున్నారు అట్లా? ఈ గోపిరెడ్డి మీద వ్యతిరేకం ఉంది కదా, వ్యతిరేకత ఉందా? అవినీతి ఉంది ఎక్కువ ఆయన మీద. అవును, ఇంతకుముందు మేము వైసీపీకి, ఈసారి మేము ఏదలుచుకోవాలి, ఈయన మీద అవినీతి ఎక్కువ ఉంది. జగన్ చూసారా ఇక్కడ ఈ నాయకుడిని చూసి జగన్ బాగానే చేసిండు, మాకు జగన్ ఇబ్బంది లేదు. ఇక్కడ నాయకుడు వల్ల మేము ఏదలుచుకోలేదు. మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం ఈసారి. ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి ఈసారి గెలిస్తే? మేము ఏదో ఒక 10,000 మెజారిటీ వచ్చిందనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వాళ్ళే తను గెలిపించుకుంటారు ఈసారి టీడీపీ నుంచి. అంతే అంతే. జగన్ వల్ల కాదు, జగన్ బాగానే చేశాడు. ఇతను అంతా ఇది ఫ్రాడ్ చేసిందే లేదు, జనానికి ఏం చేయాలి. నరసరావుపేటలో ఎవరు కావాలి? వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? టీడీపీ కావాలి. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు? గోపిరెడ్డి పని చేయట్లేదు కాబట్టి. ఏం చేయలేదు కాబట్టి. ఓకే, మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. ఎంత ఓట్లతో గెలవచ్చు ఈసారి? అంటే మెజార్టీ కాకపోయినా ఒక 5-6 వేలతో ఆయన బయటపడతాడు. ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి వ్యతిరేకమైన ఒక 5-6 వేల ఓట్లు అరవింద్ బాబు గెలుస్తారు. ఓకే, జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబే కావాలి. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అభివృద్ధి లేదుగా, ఆడ జగన్ వల్ల అభివృద్ధి లేదుగా, అది కాబట్టి టీడీపీని ఈసారి చంద్రబాబుని గెలుపిస్తాం. ఓకే, నరసరావుపేటలో టీడీపీ కావాలా, వైసీపీ కావాలా? నాకు టీడీపీ కావాలా. టీడీపీ కావాలా, ఎందుకంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్ కాంచి టీవీలోనూ మన మధ్యలో ఇబ్బందులు పడ్డాం. మాకేం అందలేదు, అసలు ఏం అందలా. అసలు వైసీపీ వచ్చిన కాడ నుంచి మొత్తం నాశనం అయిపోయింది. ఈ గ్రామాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఓకే, అందుకని ఈసారి టీడీపీ కావాలి. టీడీపీ కావాలా. మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి నరసరావుపేటలో. ఆయన గెలుస్తాడు ఈసారి, లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుస్తాడు? లేదు, అరవింద్ బాబే గెలుస్తాడు. మెజారిటీతో గెలిపించుకుంటారు. మెజారిటీ చెప్పలేము కానీ గెలుపు ఖాయం, మాత్రం ఖాయం. ఓకే, అది. ఓకే, మరి స్టేట్లో ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి? టీడీపీకి వచ్చేసరికి ప్రభుత్వం అయితే ఏర్పడుద్ది, సీట్లు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు చెప్పలేము. ప్రభుత్వం ఏర్పడుద్ది, జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుద్ది, కానీ సీట్లు అయితే చెప్పలేము. ఇక్కడ అరవింద్ బాబు, ఇక్కడ మాత్రం అరవింద్ బాబు. సత్యనపల్లి వచ్చేసరికి కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేటలో వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? టీడీపీ కావాలి. టీడీపీ ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? అంటే జగన్ పాలన బాగలేదా, లేదంటే టీడీపీ చంద్రబాబు వస్తే బాగుంటుందనా? ఎలా, ఎందుకు? ఉన్నాయి పథకాలు, వీళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు, బాగానే ఉన్నాయి. కాదని ఎవరు అన్నారు? వాళ్ళు పెడుతున్నారు కదా. మీరు చెప్పండి, ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? టీడీపీ ప్రజల స్పందన అలానే ఉంది. మరి స్పందన అలా ఉందని. ఓకే, మరి నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చేసరికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు కావాలి? అరవింద్ బాబు గారే కావాలి. ఏంటి అతని మీద అంత నమ్మకం ఏంటి? అవును, గతసారి రోడ్డు పేరు కదా, ఈసారి గెలిపించుకుంటాం. ఎంత మెజారిటీతో గెలిపిస్తారు ఈసారి? 50,000 పక్కన. గోపిరెడ్డి వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదా నరసరావుపేట? జరిగింది, చేశారు. అందరికీ జరుగుతాయి, అన్ని చోట్ల అందరికీ జరగవుగా. ఈయనకి అవకాశం ఇస్తారా చంద్రబాబు? ఈసారి అరవింద్ బాబుకి అవకాశం ఇస్తారా? కన్ఫామ్ రావద్దు. ఓకే, జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? అవును, ఈయన చూశారు కదా, అయిపోయిందిగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఈసారి నరసరావుపేటలో వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? టీడీపీ అని. ఎందుకని? ఎందుకంటే పాలన బట్టి మనకి అర్థమవుతుంది. ఒక ఏంటంటే యూత్ కానీ ఏదైనా సరే సందర్భంగా ఒక ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి, ఇప్పుడున్న కల్చర్ని బట్టి, ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి విద్య వైద్య అన్నీ కావాలా. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ కావాలా. ఇప్పుడు డెవలప్మెంట్ ఉంటే ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా సరే జాబులు కానీ ఏదైనా వస్తాయి. రైతుల పరంగా వచ్చేసరికి ఇప్పుడు భూమి రేటు ఉంటుంది. భూమి రేటు కానీ పాపం వాళ్ళు కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలోళ్ళు ఉంటారు. కూలోళ్ళు ఏంది ఈరోజు ఏడా పని లేకుండా వాళ్ళు ఇది లేకుండా ఉన్నారు. ఒకప్పుడు ఎట్లా ఉంది కూలి పని? ఒకప్పుడు ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కూలి పని అందరికి ఉంది, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.
టీడీపీ అనేది వస్తే రేపొద్దున డెవలప్మెంట్ ఒకటి ఉంటే స్థాపిస్తే రేపొద్దున ఎవడైనా నిలబడగలుగుతాడు. స్టూడెంట్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, బీటెక్ చేసుకున్న వాళ్ళు, ఎవరైనా విద్యార్థులు అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది అందుకని ఈసారి టీడీపీ గెలిపించుకుంటారు. గెలిపించుకోవాలని గెలిపిస్తాం, గెలిపిస్తారు అంతే. ఇక్కడ మరి నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఎంత మెజార్టీ రావచ్చు? అరవింద్ బాబు గారికి ఇబ్బంది లేదు. ఆయన డాక్టర్గా ఒక వైద్యంగా వచ్చేసరికి ఆయన నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన ఎప్పుడైనా సోషల్లో వచ్చేసరికి ఎప్పుడైనా మంచి చెడ్డ ఆయన చూస్తారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు. ఆయన 10 మందిని ఎప్పుడైనా మంచి కోరే వ్యక్తే కానీ చెడు కోరుకునే వ్యక్తే కాదు. ఈరోజు జనం కూడా ఆయన మంచోడని ఎప్పుడైనా తేల్చుకుంటున్నారు. అది చంద్ర అదే జనం మీద ఆధారపడి ఉంది. గెలవడం అనేది పక్కా. అది వారు 1 సైడ్ ఇంకా అది. నరసరావుపేటలో వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? మాకు టీడీపీ కావాలా. ఎందుకు టీడీపీ? టీడీపీ అంటే వైసీపీ నుంచి ఇబ్బందులు పడ్డాం. నేను 12 సంవత్సరాలు వేరే ఊరి నుంచి వచ్చా. మాకు ఇంతవరకు ఏమీ ఇలా. అసలు మేము కష్టపడి బతుకుతున్నాం. అది టీడీపీని గెలిపించుకుంటారు ఈసారి. ఈసారి పక్కా టీడీపీ. మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా టీడీపీ నుంచి. ఎంత మెజారిటీ గెలవచ్చు నరసరావుపేటలో? మెజార్టీ అనేది చెప్పలేం. గెలుపు అనేది ఖాయం. జగన్ కావాలా, చంద్రబాబు కావాలంటే ఏం చెప్తావు? స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు కావాలా. జగన్ వస్తే మరి జరగదా మంచి? మాకు మంచి జరగదు. చంద్రబాబు నాయుడు వేరే పథకాలు, ఈ వేరే పథకాలు. చంద్రబాబు నాయుడు ఇస్తే అంతే. సీట్లు వస్తాయి. ఎన్ని సీట్లు? సీట్లు అనేది చెప్పలేము. గెలుపు అనేది ఖాయం. ప్రభుత్వం అనేది ఏర్పడేది ఖాయం.